Hi everyone, welcome to this YouTube live. So, చూస్తున్న పార్టిసిపెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ని మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ దిస్ టెక్నిక్ ఈస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అబౌట్ సబ్ కాన్షియస్ మైండ్. సో మన సబ్ కాన్షియస్ మైండ్ మన సక్సెస్లో 95% రోల్ ప్లే చేసేది మన సబ్ కాన్షియస్ మైండ్. సో కాన్షియస్గా మీరు ఎన్ని యాక్షన్ తీసుకున్నా, ఎంత ప్లానింగ్, ఎంత అనాలిసిస్ చేసినా సబ్ కాన్షియస్ మైండ్ సపోర్ట్ లేకుంటే ఆ గోల్ చాలా చాలా డిలే అవుతుంటుంది. సో గోల్ని మనం తొందరగా రీచ్ అవ్వాలంటే సబ్ కాన్షియస్ మైండ్ని మనం యూజ్ చేసుకోవాలి. కరెక్టా? మరి ఆ సబ్ కాన్షియస్ మైండ్ దేంతో ట్రిగర్ అవుతుంది? సబ్ కాన్షియస్ మైండ్ ట్రిగర్ అవుతుంది విత్ ఇమేజెస్ అండ్ విత్ మూవీస్. చూడండి, మనం ఎప్పుడు దేని గురించి ఆలోచించినా ఆ ఇమేజ్ మన మైండ్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ మీ ఇంటి గురించి ఆలోచించినప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఆ ఇమేజెస్ వస్తున్నాయి. కరెక్టా? సో ఎప్పుడైనా మన మైండ్ మూవీస్ లేదా ఇమేజెస్ రూపంలో ఆలోచిస్తుంటుంది. మరి ఆ ఇమేజెస్ని మనం ఎలాంటి ఇమేజెస్ చూస్తున్నాము? ఒకసారి మీరు ఆఫీస్కి లేట్ వెళ్తున్నప్పుడు మీకు ఎలాంటి ఇమేజెస్ కనబడుతున్నాయి? మీరు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ టైంకి ఫినిష్ చేయట్లేదు, ఇంకా అవ్వలేదు, అప్పుడు మీకు ఎలాంటి ఇమేజెస్ కనబడతాయి? మీరు రేపు ఈఎంఐ కట్టబోతున్నారు అండ్ ఇప్పుడు కూడా మీ బ్యాలెన్స్ మీ బ్యాంక్లో అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, అప్పుడు మీకు ఎలాంటి ఇమేజెస్ కనబడతాయి? సో బేసిక్గా మనకెప్పుడు ఇమేజెస్ కనబడుతూ ఉంటాయి మన మైండ్లో. వెదర్ వీఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్ ఆర్ అన్కాన్షియస్ అబౌట్ ఇట్, మనం ఎప్పుడు ఏదో ఒకటి చూస్తుంటాం. సో కొంతమంది ఎప్పుడు వర్రీ అవుతుంటారు. వర్రీ ఎందుకు అవుతున్నారు? కొంతమంది ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు. డిప్రెషన్లో ఎందుకు ఉంటున్నారు అంటే వాళ్ళకి ఎప్పుడు ఆ నెగిటివ్ ఇమేజెస్ మైండ్లో కనబడుతుంటాయి. సో మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎప్పుడు 24/7 ప్రోగ్రామింగ్ చేస్తూనే ఉంటాము. విత్ వాట్? విత్ ఇమేజెస్. ఆ ఇమేజెస్తో ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఆ నెగిటివ్ ఇమేజెస్ని పాజిటివ్ ఇమేజెస్గా ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేసుకుంటామో అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ తన బిజినెస్ గురించి, తన కెరియర్ గురించి ఒక గోల్ సెట్ చేసుకున్నాడు. తను యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి, తను ఐఏఎస్ కావాలి, తను ఒక గోల్ సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, విల్ పవర్తో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. విల్ పవర్ అంటే తెలుసు కదా, స్ట్రాంగ్ డిటర్మినేషన్తో. ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు ఆ విల్ పవర్ చాలా హైలో ఉంటుంది. ఒక మోటివేషనల్ వీడియో చూసినప్పుడు, ఒక హై మూమెంట్ ఉన్నప్పుడు, ఒక పీక్ మూమెంట్ ఉన్నప్పుడు విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ యాజ్ సూన్ యాజ్ విల్ పవర్ గోస్ డౌన్, తన ఎనర్జీ డౌన్ అవుతుంది, మోటివేషన్ డౌన్ అవుతుంది, ఎనర్జీ ఉండదు, పని చేయాల్సిన మూడ్ లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే విల్ పవర్ పైన డిపెండ్ ఉంటే అప్పుడప్పుడు హైలో ఉంటాం, లోలో ఉంటాం, హైలో ఉంటాం, లోలో ఉంటాం. సో విల్ పవర్ ద్వారా మన డిజైర్డ్ గోల్ని మనం అచీవ్ చేయట్లేదు. మన కరెంట్ రియాలిటీ ఎలా ఉంటుంది? విల్ పవర్ ఉన్నప్పుడు చేస్తుంటాము, తర్వాత లేదు, మళ్ళీ చేస్తాము, మళ్ళీ లేదు. ఇట్లా అప్ అండ్ డౌన్ వెళ్తూనే ఉంటాం. బట్ ఈ టెక్నిక్ ద్వారా మన విల్ పవర్ పైన డిపెండ్ అవ్వకుండా మనం రిజల్ట్స్ కంటిన్యూస్గా తీసుకొస్తాం. మన సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో మనం రిజల్ట్స్ ఇస్తున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా ప్రోగ్రామింగ్ చేస్తున్నాం. మరి ఎలా చేయొచ్చు ఇది? త్రూ విజువలైజేషన్. దీన్నే మనం ఏమంటామంటే క్రియేటివ్ విజువలైజేషన్ అంటామండి. సో బేసిక్గా ఇప్పుడు నేను ఒక చిన్న డెమో చేపిస్తున్నాను మీ అందరితో. జస్ట్ డూ దిస్ డెమో. ఈ డెమోని మీరు అందరూ చేయండి. థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీరు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఎత్తైన టవర్ పైన ఉన్నారు. ఓకే, బుర్జ్ ఖలీఫా. సో బుర్జ్ ఖలీఫా పైన ఉన్నారు మీరు, అండ్ అక్కడ టాప్ ఫ్లోర్లో, టాప్ టెర్రస్లో మీరు ఉన్నారు. ఆ టాప్ టెర్రస్ నుంచి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి, ఒక్కసారి చూడండి. పైన ఆకాశం కనబడుతుంది, బర్డ్స్ కనబడుతున్నాయి, మీరు టాప్ ఫ్లోర్లో ఉన్నారు. టాప్ ఫ్లోర్లో అండ్ యు సీ సన్సెట్ అవుతుంది, చల్లని గాలి మీ ఫేస్కి వచ్చి టచ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ ప్లేస్, సూపర్ ప్లేస్లో మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక్క అడుగు ముందుకేశారు, అక్కడ చూస్తున్నారు, అక్కడ ఎలాంటి రైలింగ్ లేదు, అది ఓపెన్ టెర్రస్ ఉంది. ఆ ప్రపంచంలో అత్యంత ఎత్తైన టవర్ పైన మీరు ఉన్నారు, టెర్రస్ పైన మీరు ఉన్నారు. ఇప్పుడు నేను యాజ్ సూన్ యాజ్ మీరు ఒక స్టెప్ ముందుకేస్తే మీరు చివరికి కొనకొచ్చారు. సో ఆ చివరి ఎడ్జ్ నుంచి మీరు చూస్తున్నారు, కింద మీకు అందరూ చిన్న చిన్న పిల్లల్లాగా కనబడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా చిన్న కనబడుతున్నాయి. ఆ పెద్ద హైట్ నుంచి ఇప్పుడు మీరు జంప్ చేయబోతున్నారు. యాజ్ సూన్ యాజ్ ఐ సే 3 యు ఆర్ గోయింగ్ టు జంప్. సో 1, 2 and 3 ఇప్పుడు మీరు జంప్ చేశారు. ఓకే, జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. ఏం జరిగిందండి ఇక్కడ జరిగింది ఏంటంటే మీ మైండ్ అది రియాలిటీయా లేదా ఇమాజినేషనా అనేది చూడలేదు. మీ మైండ్ ఏమనుకుంటుందంటే అది రియాలిటీగా ఉందని అనుకుంటుంది. అది ఎగ్జాక్ట్లీ మనం విజువలైజ్ చేస్తున్నాము. బట్ సబ్ కాన్షియస్ మైండ్ ఏం ఫీల్ అవుతుందంటే ఈజ్ ఇట్ రియాలిటీ? అదే చేంజెస్ మీరు గమనించి ఉంటారు. కరెక్టా? ఏం జరిగిందో మీరు కమెంట్ బాక్స్, చాట్ బాక్స్లో పెట్టండి. మేబీ మీ హార్ట్ బీట్ రేజ్ అయి ఉంటుంది, చెమటలు బట్టి ఉంటాయి, బ్రీతింగ్ చాలా ఫాస్ట్ అయి ఉంటుంది. ఇవన్నీ ఎలా జరిగాయి? బికాస్ యువర్ మైండ్ థాట్ ఇట్ ఈస్ రియాలిటీ. సో ఇలా చూస్తూ వెళ్తే
ప్రతి ఒక్కరిలో there are two types of visualization జరుగుతుంటాయి. వన్ ఇస్ catastrophic images. సో catastrophic images అంటే వీళ్ళకి ఎప్పుడు నెగిటివ్ పిక్చర్స్ మాత్రమే కనబడుతుంటాయి, రైట్? చిన్నప్పటి నుంచి భయం వల్ల, చిన్నప్పటి నుంచి మైక్రో మేనేజ్మెంట్ ద్వారా, కొంతమందికి ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంటారు. ఇది చేయొద్దు, ఇది ఇలా అనొద్దు, ఇది ఇలా ఉండొద్దు, ఇది ఇలానే ఉండాలి. సో మైక్రో మేనేజ్మెంట్ ఎప్పుడైతే చేస్తుంటారో వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ ఇమేజెస్ మాత్రమే కనబడుతుంటాయి. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అనసోట్రాఫిక్ ఇమేజెస్ విచ్ పీపుల్ సీ పాజిటివ్ ఇమేజెస్, కరెక్ట్? సో ఒక అబ్బాయి స్కూల్లో నుంచి లేట్ అయ్యాడు అండ్ డైలీ 6 o'clock వరకు వచ్చే అబ్బాయి ఒకరోజు 8:30 అయింది, ఇంకా రాలేదు. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఇంట్లో వెయిట్ చేస్తున్నారు, ఇంకా రాలేదు. సో ఫాదర్ మైండ్లోనేమో ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటాడు, లేదా ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు అనే ఇమేజెస్ కనబడుతున్నాయి. బట్ మదర్ మైండ్లో యాక్సిడెంట్ అయి ఉంటుందా, వాడిని కిడ్నాప్ చేసి ఉంటాడా, లేదంటే ఇంకేదైనా జరిగిందా అంటూ నెగిటివ్ పిక్చర్స్ కనబడుతున్నాయి. సో ఇద్దరి మైండ్లో రెండు డిఫరెంట్ ఇమేజెస్ కనబడడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ దేర్ మ్యాప్, ఇట్ ఈస్ దేర్ పర్సెప్షన్స్. వాళ్ళకి ఎలాంటి పర్సెప్షన్స్ ఉన్నాయో అలాంటి ఇమేజెస్ కనబడుతుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ మన పర్ఫార్మెన్స్ ఎప్పుడు ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మ్యాచెస్ యువర్ డామినెంట్ విజన్, డామినెంట్ ఇమేజెస్ ఇన్ యువర్ మైండ్. మన మైండ్లో ఎలాంటి ఇమేజెస్ అయితే డామినెంట్గా ప్లే అవుతుంటాయో అదే మన పర్ఫార్మెన్స్గా మారుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ పిక్చర్స్, పాజిటివ్ ఇమేజెస్, పాజిటివ్ మూవీస్ మన మైండ్లో ప్లే అవుతుంటాయో మన రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి, రిజల్ట్స్ కూడా ఎక్సైటింగ్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ మన మైండ్లో ఎప్పుడైతే నెగిటివ్ ఇమేజెస్, నెగిటివ్ పిక్చర్స్, నెగిటివ్ సౌండ్స్ ఎప్పుడైతే ప్లే అవుతుంటాయో మన ఇమేజెస్, మన యొక్క రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. సో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే నా డామినెంట్ విజన్ ఎలా ఉంటుందో నాకు అలాంటి రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి. నేను ఎక్కువగా ఏది మైండ్లో చూస్తున్నానో నాకు అదే రిజల్ట్స్ వస్తాయి. సో ఐ హ్యావ్ టు చేంజ్ ద పిక్చర్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై మైండ్. నా మైండ్లో ప్లే అవుతున్న పిక్చర్స్ నేను ఎప్పుడైతే చేంజ్ చేస్తానో నా రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. సో నాసా స్టడీ ఏం చేశారంటే వాళ్ళు 30 రోజులు వాళ్ళ ఆస్ట్రోనాట్స్ని ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు 30 days వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు. ఏ ట్రైనింగ్ ఇచ్చారంటే వాళ్ళు స్పేస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైతే చూస్తారో, అర్త్ని ఎలా చూస్తారో దాన్ని వెళ్ళకిలా వాళ్ళకి చూపించారు. అండ్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని వెళ్ళారో వాళ్ళు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ని, ఆ మిషన్ని కంప్లీట్ చేసుకొని వచ్చారు. సో ఇలా చూస్తే చాలామంది స్పోర్ట్స్ ప్లేయర్స్, అథ్లెట్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ చాలామంది వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతిరోజు వాళ్ళ మైండ్లో దాన్ని రిహార్సల్ చేసుకుంటుంటారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే మైండ్లో రిహార్సల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా అదే బాడీలో ఉన్న న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. సో రియల్గా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైతే యాక్టివేట్ అవుతాయో యాక్చువల్గా అవే యాక్టివేట్ అవుతుంటాయి. సో దెర్ వాజ్ అ స్టడీ ఫుట్బాల్ ప్లేయర్స్లో, బాస్కెట్బాల్ ప్లేయర్స్లో వాళ్ళు ఒక స్టడీ చేశారండి. ఒక 3 groups పెట్టారు. ఫస్ట్ గ్రూప్ రోజు ప్రాక్టీస్ చేసేవారు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవారు. సెకండ్ గ్రూప్ వచ్చేసి ఓన్లీ విజువలైజేషన్ చేసేవారు, వాళ్ళు ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ చేయట్లేదు బట్ విజువలైజేషన్ చేసేవారు. థర్డ్ గ్రూప్ ఏది చేయలేదు. ఫస్ట్ గ్రూప్లో ఎగ్జాక్ట్లీ 10 days తర్వాత దే గాట్ 23% ఇంప్రూవ్మెంట్, 24% ఇంప్రూవ్మెంట్. సెకండ్ గ్రూప్లో దే గాట్ 23% ఇంప్రూవ్మెంట్, జస్ట్ ఓన్లీ విజువలైజేషన్, జస్ట్ విజువలైజేషన్. అండ్ ద థర్డ్ గ్రూప్ నో ఇంప్రూవ్మెంట్ ఎట్ ఆల్. బట్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ విజువలైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది? సో వరల్డ్ ఫేమస్ ప్లేయర్, స్విమ్మర్, ఓకే, మైకెల్ ఫెల్ప్స్ గాట్ 25 gold medals. సో ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తూ ఉంటాడు. అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ దట్ హిస్ కోచ్, ప్రతిరోజు తన కోచ్ చెప్పేది ఏంటంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు విజువలైజ్ యువర్ రిజల్ట్స్. అంతే, మీరు ఆల్రెడీ మీ రిజల్ట్స్ అచీవ్ అయ్యారు, అది విజువలైజ్ చేసుకోండి. సో హీ డిడ్ ఇట్ అండ్ హీ ఈజ్ నౌ ద వరల్డ్ ఫేమస్ స్విమ్మింగ్ ఛాంపియన్. సో ఏం జరుగుతుంది విజువలైజేషన్ చేస్తే? ఏం జరుగుతుంది? బేసికల్గా ఇట్ ఈస్ లైక్ డ్రీ డ్రీమింగ్. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ డ్రీ డ్రీమింగ్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్పెసిఫికలీ సీయింగ్ వాట్ యు వాంట్. మనకేం కావాలి దాన్ని స్పెసిఫిక్గా చూడడము, దాట్స్ అ విజువలైజేషన్. సో మనం ఒక విజన్ని క్రియేట్ చేసుకోవాలి, వాట్ ఐ వాంట్ టు అచీవ్. సో నేనేదైతే కార్ని డ్రైవ్ చేస్తున్నాను, నేనేదైతే వర్క్షాప్ తీసుకుంటున్నాను, సో నాకు ఎలాంటి రిజల్ట్స్ కావాలి, నాకు బిజినెస్లో, నా కెరియర్లో, నా ఫ్యామిలీతో ఎలా ఉండాలి అనేది ఎప్పుడైతే నేను చూస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ క్రియేటింగ్ దోస్ ఇమేజెస్, ఐఎమ్ క్రియేటింగ్ దోస్ మూవీస్. సో యాక్చువల్గా నేను ఇప్పుడున్న రియాలిటీ ఇది, బట్ నేను చూస్తుంది ఇది. సో ఇప్పుడు నా మైండ్ ఏం చేస్తుందంటే దిస్ ఇస్ మై రియాలిటీ, బట్ నేను చూస్తుంది ఇది కాబట్టి అక్కడ ఒక స్ట్రక్చరల్ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ స్ట్రక్చరల్ టెన్షన్. సో ఎప్పుడైతే స్ట్రక్చరల్ టెన్షన్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఆ స్ట్రక్చరల్ టెన్షన్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ యాక్షన్లోకి వస్తుంది. అప్పుడు 3 things జరుగుతుంటాయి. ఫస్ట్ మన పర్సెప్షన్ చేంజ్ అవుతుంది, నేను ఇది చేయగలను, ఇది నాకు పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే మన క్రియేటివిటీ ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ చూస్తున్నాము, మనలో ఉన్న క్రియేటివిటీ బూస్ట్ అవుతుంది, క్రియేటివిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ మోటివేషన్ ఇంక్రీజ్ అవుతుంది.
విల్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అది చేయాలనే ఒక స్ట్రాంగ్ విల్ పవర్, ఎందుకంటే కంటిన్యూస్గా మళ్ళీ 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 అదే చూస్తున్నాం. కరెక్టా? ఒకసారి చూడండి, రాజమౌళి గారు ఒక మంచి మూవీ తీశారు, బాహుబలి లాంటి మూవీ. సో ప్రతి మూవీలో తను ఇంకా ఎక్స్పాండ్ అవుతున్నాడు, తను ఇంకా క్రియేటివిటీ యూజ్ చేస్తున్నాడు, తను ఇంకా మోటివేట్ అవుతున్నాడు. బికాస్ దట్స్ ద విజన్ దట్ హీ క్రియేట్స్. అలాంటి విజన్ని క్రియేట్ చేసుకున్నాడు, అలాంటి విజువలైజేషన్ చేస్తున్నాడు. సో విజువలైజేషన్ ద్వారా 3 థింగ్స్ హ్యాపెనింగ్. ఫస్ట్, మన పర్సెప్షన్ షిఫ్ట్ అవుతుంటాయి, పర్సెప్షన్ చేంజ్ అవుతుంటాయి, మన ఓన్ బిలీఫ్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సెకండ్ ఈజ్ మన క్రియేటివిటీ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ మోటివేషన్ మల్టిప్లై అవుతూ ఉంటుంది. అండ్ దెన్ యూ సీ రిజల్ట్స్ హ్యాపెన్. అందువల్ల యాక్షన్స్ ఎక్కువగా తీసుకుంటాం. మరి యాక్షన్స్ ఎక్కువగా తీసుకుంటే రిజల్ట్స్ రావాల్సిందే. కరెక్టా? రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి. రిజల్ట్స్ విల్ బ్రింగ్ పాజిటివ్ బిలీఫ్స్. అది ఇంకా మిమ్మల్ని విజువలైజేషన్ పైన నమ్మడానికి, మీ సబ్ కాన్షియస్ మైండ్ పైన మీ బిలీఫ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మేక్ షూర్ మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఒక 5 minutes 10 minutes వీ హ్యావ్ టు విజువలైజ్ అవర్ గోల్స్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ రిమెంబర్, యువర్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఐ టోల్డ్ యూ, ఇట్ మ్యాచెస్ యువర్ డామినెంట్ విజన్. ఎప్పుడు మన డామినెంట్ విజన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మన గోల్స్ మనం అచీవ్ చేస్తుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్, విజువలైజేషన్ చేయడం ద్వారా మన ఆర్ఏఎస్ యాక్టివేట్ అవుతుంది, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆర్ఏఎస్ ఏంటంటే ఒక సిస్టమ్ విచ్ ఇస్ ఇన్బిల్ట్ సిస్టమ్ ఇన్ అవర్ మైండ్. ఇదేం చేస్తుందంటే ఆర్ఏఎస్లో ఫిల్టరింగ్ ఉంటుంది. ఆర్ఏఎస్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మాత్రమే మనకు కనబడేలా చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కార్ బుక్ చేయాలనుకున్నాడు, ఒక కార్ కొనాలనుకున్నారు. మీరు ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్తారో, బయటికి వెళ్తారో, మీకు అంతటా అదే కార్ కనబడుతుంది. కరెక్టా? అంటే అంతకుముందు ఆ కార్స్ లేవా? ఇప్పుడే ఆ కార్స్ వచ్చాయా? నో. అదే కార్ ఎందుకు కనబడుతుందంటే బికాస్ మీ ఆర్ఐఎస్ యాక్టివేట్ అయింది. ఆ ఫిల్టరింగ్ మెకానిజం ఏం చేస్తుందంటే మిగతావన్నీ డిలీట్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇలా ఆర్ఐఎస్ ఎప్పుడు మనకు పనికొస్తూ ఉంటుంది. సో రీసెర్చ్ ఏం చెప్తుందంటే 90% ఆఫ్ ద స్పోర్ట్స్ ప్లేయర్, ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద స్పోర్ట్స్ ప్లేయర్ వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళినా వెళ్ళకున్నా ఎవ్రీ డే దే డూ రిహర్సల్. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఛాంపియన్స్ అందరూ కూడా ఈ విజువలైజేషన్ ద్వారా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ప్రతి బాల్ని, ప్రతి ప్రాక్టీస్ని, ప్రతి థింగ్ని వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు, రియాలిటీలోకి మారుస్తుంటారు. సో డూ అండర్స్టాండ్ దాట్ ఎప్పుడైతే మనం విజువలైజ్ చేస్తున్నామో మన ఆర్ఐఎస్ యాక్టివేట్ అవుతుంది, అన్వాంటెడ్ థింగ్స్ అన్ని డిలీట్ అయిపోతుంటాయి. మనకి ఏదైతే కావాలో ఆ క్రియేటివిటీ, ఆ ఐడియా, ఆ మోటివేషన్ వస్తూ ఉంటుంది. అంతకుముందు కూడా అది ఉంది, బట్ కనబడలేదు, అది ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం దాన్ని మన మైండ్లో చూస్తున్నాము. సో వెరీ ఇంపార్టెంట్, ఈ రోజు నుంచి మీరందరూ కూడా విజువలైజేషన్ చేయాలి మీ లైఫ్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యూఆర్ స్టూడెంట్, మీ పిల్లలు, హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ అందరూ కూడా మీ గోల్స్ని మనం సెట్ చేసుకోవాలి, మన గోల్స్ని క్లారిటీగా ఉంచుకోవాలి, దాన్ని చూడాలి. అది ఆల్రెడీ అచీవ్ అయ్యాము, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అవుట్కమ్ ఎలా ఉంది, అప్పుడు మీరు ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్, స్పెసిఫిక్. ఎప్పుడైతే ఇది చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు మీకు తెలియకుండానే మోటివేషన్, గోల్స్ అచీవ్మెంట్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంటారు. సో ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యూ అచీవింగ్ యువర్ రిజల్ట్స్, getting the results, wonderful and great results in your lifetime. Thank you so much.